యుద్ధం జరుగుతున్నప్పుడు కలిసి ఉండాలి అన్నటువంటి యుద్ధ నీతిని మర్చిపోయింది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఒకప్పుడు ఇజ్రాయెల్ అంటే సమిష్టి తత్వం, అందరూ కలిసి శత్రువుని కొట్లాడతారు. ఇప్పుడు శత్రువు మీద పడితే ఆ శత్రువుని అంతం చేయడానికి ప్రధానమంత్రి ఆధ్వర్యంలో తెగించి సైన్యం కొట్లాడుతూ ఉంటే ఆ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు జ్యుడిషియరీ ఒకవైపున, ఆ దేశంలో ఉన్నటువంటి విపక్షాలు మరొక వైపున, సొంత కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు మరొక వైపున అస్థిర వ్యవస్థని నడుపుతున్నారు. సంకీర్ణ ప్రభుత్వాలు ఉంటే ఎలాంటి దరిద్రమో ఇక్కడ సజీవమైనటువంటి సాక్ష్యం ఇజ్రాయెల్ తాజాగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఇజ్రాయెల్ వార్ క్యాబినెట్ మెంబర్స్ రిపోర్టెడ్లీ refused to attend a news conference by Prime Minister Benjamin Netanyahu. The members also included Defense Minister Yoav Gallant and Minister Benny Gantz. As per reports, Gallant and Gantz reportedly skipped the briefing without specifying any reason. Differences within the Israeli war cabinet are not new and have been reported previously. ఇప్పటికే ఈ వార్ క్యాబినెట్లో వీళ్ళందరూ సంకీర్ణ ప్రభుత్వంలోని భాగస్వాములు ఈ నెతన్యాహుని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఒకళ్ళేమో ఎక్కువ యుద్ధం చేయాలంటారు, ఒకళ్ళేమో యుద్ధం తగ్గిద్దామంటారు. వీళ్ళల్లో వీళ్ళ సంఘర్షణల ఫలితం అక్కడ అస్థిరమైనటువంటి పరిస్థితిని సృష్టిస్తున్నారు.